శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 45వ అధ్యాయంలో ఉన్నామండి. ఈ 45వ అధ్యాయంలో నిన్న బాబా గారిని అంటే భగవత్ స్వరూపుడైన బాబా గారిని ఏ విధంగా పట్టుకుంటే మనము ఆ సాధనలో ఆత్మసాక్షాత్కారం పొందుదామని తెలుసుకున్నాం. ఈవేళ అందులోనే కాకాసాహెబ్ సంశయాల్ని, ఆనందరావు అనుభవాల్ని కూడా ఇందులో ఇస్తున్నారండి. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు ఏకనాథుడు వ్రాసిన ఆయన్ని చూడండి. కాకాసాహెబ్ దీక్షిత్ గారిని ప్రతిరోజు బాబా గారు ఏం చదవమన్నారంటే ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించాను. నువ్వు వీటిని చదవాలి అని చెప్పారంటే ఆయనకి. అప్పుడు బాబా సమాధికి పూర్వం కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథమును చదువుచుండెను. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెను. బాబా గారు శారీరకంగా ఉన్నప్పుడు ఈయనకి ఈ రకంగా చెప్పారండి. దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాడండి ఆయన. భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని కూడా ఆయన చదువుతూనే ఉన్నాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలోనున్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతంను చదువుచుండెను. శ్యామ కాకా మహాజని కూడా నచ్చట నుండి శ్రద్ధగా భాగవతంను వినుచుండేరి. దీక్షిత్ ఏకాదశ స్కందములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను. ఎవరు? దీక్షిత్ గారు ఏకాదశ స్కందములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవీరు హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాజనులు భాగవత ధర్మసూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. అది ఆ కథలోని సారాంశంలో ఇంతమంది ఉంటారండి. ఎంతమంది చూడండి. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవులు. వారిలో కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవీర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాజనులు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగాను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరిభక్తుని లక్షణములను, అంతరిక్షకుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములని, వారి లీలలను, చమస్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగ యుగములయందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. అదండి ఇందులో ఈ విధంగా వారికి ఈ విధమైన బోధనలు జరుగుతూ ఉండేయంటండి. అయితే ఈ వేర్వేరు విధానాలను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకొక్కటే మార్గము కలదు. వీటన్నిటి యొక్క సారాంశం ఏంటి? ఏం తెలుసుకున్నారు అంటే ఈ కలియుగంలో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము. ఏంట మార్గము? అదే మన గురుని లేదా హరిని పాదారవిందములను స్మరించుట. అది ఈ కలియుగంలో ఏంటంటే హరిని, ఆయన పాదాలని అంటే గురువు గారి యొక్క పాదాలని స్మరించడమే ఈ యొక్క దాని అర్థం. పారాయణం ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహముతో శ్యామతో ఇట్లనియే, నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది. ఈ 9 రకాల వ్యక్తులు వాళ్ళు చెప్పిన భక్తి ఏ విధంగా ఉన్నది? చాలా అద్భుతంగా ఉన్నది. దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణజ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? వారు చక్కగా వివరించారు, ఎంతో అద్భుతంగా చెప్పారు. కానీ
మనలాంటి మూర్ఖులకి అది బోధపడుతుందంటావా అని ఆయన చెప్తున్నాడండి. ఈయనతో శ్యామతో అంటున్నాడండి ఆయన. ఎవరు? కాకా సాహెబ్ దీక్షిత్ గారు. అయితే నాచరించుట ఎంత కష్టమో, నవనాథులు పూర్ణజ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగున అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయినా మనకు మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి ఎట్టి దానిని మనము ఆశించరాదని తెలియచున్నది. కాకా సాహెబు నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. ఆయన మనకి ఏమి తెలుసుకోలేము, మనము ఏమీ సాధించలేము అన్నట్టు నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉంటే ఆయనకి నచ్చలేదండి శ్యామ గారికి. ఈయనేంట్రా ఇలా మాట్లాడుతున్నాడని. అప్పుడు కాకా సాహెబ్ నిరుత్సాహంను, నిరాశను శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇట్లా నేను, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. మన దగ్గర ఇలాంటి సద్గురువు, సకల దేవతా స్వరూపుడైన భగవత్ స్వరూపుడైన మన బాబా గారు మన దగ్గర ఉండగా మరి మనము ఇలాగా ఆలోచించడం తప్పే కదా. చింతించడం, ఆయన పాదాలు పట్టుకుంటే జరగలేదంటూ ఏముంటుంది, మనం సాధించలేదంటూ ఏముంటుంది. అది ఆయన అలాగా నిరుత్సాహపడ్డము ఈ శ్యామ గారికి నచ్చలేదు. ఆయన అట్టి వారి నిరాశపరచడి ఏడ్చుట విచారకరమైన సంగతి. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా. అంతే కదా. ఎవరికైతే బాబా మీద దృఢ నమ్మకం ఉంటుందో వారు ఇంకా దేని గురించి విచారించాల్సిన అవసరం ఏముంది? పని లేదు. బలమైనదై ఉండవచ్చును కానీ మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? మనము ఆయన మీద భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో ఉండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము మోక్షప్రదామని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము ఒక్కటేనని బాబా గారు మనకు చెప్పి ఉన్నారు కదా. మరి మనం ఎందుకు వాళ్ళు చేసినట్టు, వాళ్ళు వివరించినట్టు, వాళ్ళు సాధించినట్టు మనము చేయలేమని మీరు ఎందుకు అంటున్నారు? మనకి ఇంత గురువుగారు మన దగ్గర ఉండగా చూడండి. అట్లయినచో భయమునకు కానీ ఆందోళనకు కానీ అవకాశమేది? శ్యామ చెప్పిన సమాధానంతో కాకా సాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను. చూడండి, ఆ మరుసటి దినము ఏదో అద్భుతం జరిగిందంట. ఆనందరావు పాకడే అనువాడు శ్యామను వెదకుచూ పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చాను. ఆనందరావు గారు అనే వచ్చేటప్పటికి కాకా సాహెబు భాగవతమును చదువుచుండెను. పాకడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలోనేమో చెప్పుచుండెను. అతను మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెము మాటంకము కలుగజేసెను. కాకా సాహెబు పురాణము చదువుటమా అని విషయమేమని అడిగాను. శ్యామ ఇట్లు నుడివెను, నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానమిదుగు. బాబా పాకడేకు చూపిన స్వప్నదృశ్యమును వినుము. రక్షకమైన భక్తి గాక వేరేదియునూ దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించినా చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు. అందరూ ముఖ్యముగా కాకా సాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరేరి. వారి కోరిక ప్రకారము పాకడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను. చూడండి ఎంత అద్భుతము. ఆయన మామూలుగానే ఆనందరావు పాకడే గారు వచ్చారు. శ్యామ గారి దగ్గర ఈ నానా సాహెబ్ గారు ఆందోళన చెందడము, ఆయన నిరుత్సాహంతో ఉండడము, విసుగు చెందడము జరుగుతూ ఉంది. కానీ ఈయన వచ్చి ఆయన చెప్తూ ఉంటే, కాకా సాహెబ్ గారు చెప్తూ ఉంటే శ్యామ పక్కకు చేరి ఈయన ఆనందరావు పాకడే గారు ఏం చేస్తున్నాడు, ఏదో కుసకుసలా చెప్తున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే బాబా గారు ఆయనకి స్వప్నాల్లో కొన్ని సందేశాలను ఇచ్చారు. ఆ సందేశాలను శ్యామ గారికి చెప్తున్నారు. చెప్తూ ఉంటే ఆ శ్యామ గారిని ఆయన ఇప్పుడు సత్సంగం జరుగుతుందండి, అందులో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే డిస్టర్బెన్స్ వస్తుంది.
అదేవిధంగా ఆయనకు కూడా కోపం వచ్చింది. ఏళ్ళేంటి గుసగుసలాడుకున్నారా అని, ఏంటి సంగతి అని అడిగాడండి. అడిగితే అప్పుడు శ్యామ గారు వివరిస్తున్నారు. నువ్వు నిన్న నీ సందేహాన్ని నాకు చెప్పావు కదా, ఆ సందేహంలోని దాన్ని ఈయన బాబాగారి స్వప్నం ద్వారా ఈయనకి తీర్చేశారు ఆనందరావు గారికి, అది విను అని చెప్తున్నాడండి. అప్పుడు అదేమిటి అంటే, లోతైన సముద్రంలో నడుమ వరకు దిగి అచ్చట నిలచి తిని, ఆ స్వప్నము ఈ విధంగా ఉందంటండి. ఎలాగా ఆయన ఆ దృశ్యమును ఈ విధంగా వివరించారు. లోతైన సముద్రంలో నడుమ వరకు దిగి అచ్చట నిలిచి తిని, హఠాత్తుగా నచ్చట సాయిబాబాను చూచి తిని. నేను స్వప్నంలోనండి ఇదంతా. ఆయన లోతైన నదిలో దిగాను. అప్పుడు నేను దిగిన తర్వాత హఠాత్తుగా అచ్చట బాబా గారు కనిపించారు. నాకు కనిపించి రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చుని ఉన్నారు. ఆయన నడుము లోతు వరకు దిగిపోయాడండి. దిగిన తర్వాత అక్కడ బాబా గారు కనిపించారు. ఎలా కనిపించారు? రత్న సింహాసనంపై కూర్చుని కనిపించారంటండి. అయితే బాబా కూర్చుని ఉండేను, వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించి తిని, అది నిజము వలె నుండెను, కానీ స్వప్నము వలె గానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండెను. శ్యామ, ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహానిచ్చాను. నాకు కూడా నమస్కరించవలెననే ఉన్నది, కానీ వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై నిట్లుంచగలను, నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో నిట్లనేను, ఓ దేవా, నీటిలోనున్న నీ పాదములను బయటకు తీయుము. వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు నొక్కి తిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనేను, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము కానీ ఆందోళన కానీ అవసరము లేదు. శ్యామకు పట్టుపంచే ఒకటి దానము చేయము, దానివల్ల మేలు పొందేదవు. ఇదండి ఆయన చెప్పాడు. చూసావా, బాబా గారు ఆయనకి స్వప్న దర్శనం ఇస్తే అక్కడ శ్యామ గారు కూడా ఉన్నారండి. ఆ స్వప్నంలో శ్యామ గారు కూడా ఉండడము, ఆ శ్యామ గారు ఏమన్నారు బాబాతోని, బాబా నీ పాదాలు నీటిలో ఉన్నాయి కదా, ఆయన నీ పాదాలకు నమస్కరించుకోవాలనుకుంటే నీటిలోకి ముంగి ఎలా పెట్టుకుంటాము, అందుకని నువ్వు పాదాలను తీసి పైన పెట్టు, మేము నమస్కరించుకుంటాం అన్నారండి. అప్పుడు ఆ పాదాలని పైన పెట్టడము బాబా గారు చక్కగా వాళ్ళు నమస్కరించుకోవడం జరిగింది. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మొక్కి తిన్నది. నేను చూసి బాబా నన్ను దీవించి ఇట్లా నేను, ఇక పొమ్ము, నీవు క్షేమంగా ఉంటావు, భయము కానీ ఆందోళన కానీ అవసరం లేదు. శ్యామకు మరి శ్యామ రికమెండేషన్ వల్ల నేను పాదాలు పైన పెట్టాను, దానివల్ల కదా నువ్వు నా పాదాలను నమస్కరించుకోగలిగావు, కాబట్టి ఈ శ్యామకి ఒక పట్టుపంచి పెట్టు అని చెప్పారంటే ఆనందరావు గారు. మరి చూడండి, ఆయన మనము గురు పాదాలని పట్టుకుంటే భయం ఏంటండి, ఇంకా దేనైనా సాధించవచ్చు. మనము ఏం తప్పు చేయట్లేదు కదా, మనకు తెలియదు అనడానికి మనకు అవసరం లేదు. ఇంకా ఆ గురుపాదాలను పట్టుకుంటే మనము ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్నీ ఆయన స్ఫురణకి ఇస్తాడు, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మరి దీనివల్ల మనం చింతించాల్సింది ఏముంది? అక్కడ ఆయనకి తెలియపచ్చారండి కాకా సాహెబ్ గారు. ఆయన చింతిస్తున్నాడు కదా, మనం చేయలేమోమో, నేను ఇన్ని పారాయణాలు చేస్తున్నాను, ఎంత చదువుతున్నాను, 10 మందికి చెప్తున్నాను, అందరూ వింటున్నారు, కానీ నేను ఆ నవ భక్తులు 9 మంది వివరణలు విన్న తర్వాత వాళ్ళలాగా నేను చేయలేనేమో అని ఆయన ఎంత బాధపడుతున్నాడో, ఆ బాధని ఈయన స్వప్నం ద్వారా తీర్చడము, ఈయన అనుకోకుండా ఇక్కడికి రావడము, ఆ శ్యామ గారు కూడా ఆయన స్వప్నంలోకి వెళ్ళడము, బాబా గారు వెళ్ళడము, శ్యామ గారు రికమెండ్ చేయడము, బాబా గారు పాదాలు పైన పెట్టడం, ఇవన్నీ జరిగిపోయింది అంతే కదా. మరి 45 అధ్యాయంలో కథమది రేపు చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.